హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది, మీ పార్ట్నర్ ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలో అనేవి ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Four of Cups, the Magician, the Sun card, the Temperance, Ace of Cups, Nine of Wands, the Judgment, Five of Wands, Two of Cups, Page of Wands, Six of Spades, Knight of Spades, Seven of Cups, King of Wands, Three of Wands. Bottom of the deck, Five of Cups, Ace of Spades, King of Cups, Three of Pentacles. Four of Cups, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. అంటే ఇక్కడ మీపై తనకి లవ్ ఉన్నా కూడా, అంటే మీ రిలేషన్ అనేది కావాలి అని చెప్పి తనకి అనిపించినా కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీ లైఫ్లో నుంచి అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయారనమాట. కొంతమంది అయితే ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, లేదంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా కొన్ని క్యాస్ట్ పరంగా అవ్వచ్చు, సొసైటీలో ఫినాన్షియల్గా అలా కొన్ని డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ వ్యక్తి మీరు కావాలి అని ఉన్నా కూడా మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని ఈ వ్యక్తి అయితే మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇక్కడ సొసైటీలో కూడా యాక్సెప్ట్ చేయదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట పాస్ట్లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి కావాలి అని ఉన్నా కూడా తనకి తను మీ నుంచి వెళ్ళిపోయే విధంగా ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకున్నారనమాట పాస్ట్లోని. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీ రిలేషన్ ఏదైతే ఉందో మీ రిలేషన్లో కంటిన్యూ అవుతూ ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేరు అనే విషయం అయితే ఈ వ్యక్తికి తెలుసు అనమాట. అయినా కూడా ఈ వ్యక్తి ద మెజిషియన్ అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ, అంటే మీరు ఎప్పుడు అడిగినా కూడా
మీరు కమిట్మెంట్ గురించి ఎప్పుడు ఆ టాపిక్ అనేది తీసుకొచ్చినా కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మాటలను మారుస్తూ ఉండేవారనమాట. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన విధంగా మాటల్ని మారుస్తూ మిమ్మల్ని మభ్యపెడుతూ ఉండేవారు ఈ వ్యక్తి. బట్ ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి తెలుసు స్టార్టింగ్ నుంచి కూడా మీ రిలేషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఏ కారణమైనా కూడా ఇక్కడ ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, ఏదైనా కూడా ఎలాగైనా కూడా ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసి, తను హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా మీ దగ్గరైతే ఈ వ్యక్తి అయితే మాయ మాటలు చెప్తూ మిమ్మల్ని నమ్మిస్తూ, మీరు అడిగే ప్రతిసారి కూడా మాటలను మారుస్తూ ఈ వ్యక్తి అయితే వచ్చారనమాట. మీ రిలేషన్‌ని సక్సెస్ చేస్తాను అని చెప్పి మీరు ఎమోషనల్‌గా ఈ వ్యక్తి వైపు డిపెండ్ అయిపోయే విధంగా ఈ వ్యక్తి అయితే మీకు మాటలనేవి చెప్పారనమాట. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్‌గా సక్సెస్ చేస్తాను. నా చేతుల్లోనే ఉంది. ఏమీ భయపడొద్దు ఇలా అనమాట. అంటే తనే అన్నీ కూడా చూసుకుంటాను. ఎటువంటి భయం అనేది పడొద్దు. ధైర్యంగా ఉండు. నేను సక్సెస్ చేస్తాను అని చెప్పి మిమ్మల్ని అయితే మ్యానిపులేట్ చేశారు ఈ వ్యక్తి. బట్ ఈ వ్యక్తికి తెలిసినా కూడా, ఎందుకంటే ఈ వ్యక్తికి అన్ని రకాలుగా కూడా మీరే బెస్ట్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసనమాట. అయినా కూడా ఈ వ్యక్తి కొన్ని కారణాల వల్ల మీ రిలేషన్‌కి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు. అంటే ఇక్కడ తన మనసులో మీరు బెస్ట్ పర్సన్. ఎందుకంటే తనకి ఏ విధంగా ఉండాలి అని చెప్పి అనుకున్నారో ఆ విధంగా ఉండే వ్యక్తి మీరు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి కోపం వచ్చినా కూడా మీరే రిక్వెస్ట్ చేస్తూ, మీరే అపాలజీ చెప్పడం కానీ, తనకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ, తన దగ్గర ప్రతి విషయంలోని కూడా తగ్గుతూ ఉండడం కానీ, మీ పార్ట్నర్ ఏదైతే కోరుకున్నారో అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మీరు అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇచ్చే సిట్యుయేషన్‌లో అయితే పాస్ట్‌లో లేరనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఏస్ ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ అయితే కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఇంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట. బట్ ఇంత స్ట్రాంగ్ పర్సన్ దగ్గర మీరు ప్రతి విషయంలోనే తగ్గుతూ వస్తూ, అన్ని విషయాల్లోనే కాంప్రమైజ్ అవుతూ, అన్నీ కూడా సమర్థించుకుంటూ మీరైతే మీ రిలేషన్ విషయంలో మీరు నిలబెట్టుకోవడానికైతే ఎక్కువగా ట్రై చేస్తూ ఉండేవారనమాట పాస్ట్‌లోని. అది మీ పార్ట్నర్‌కి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా, ఒక్కొక్కసారి మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా, మీరు ప్రతీదీ కూడా సమర్థించుకుంటూ ఈ వ్యక్తి గురించి అయితే మీరు ఎదురు చూసేవారనమాట. ఆ విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు. అందుకే మిమ్మల్ని వదులుకోవడం ఈ వ్యక్తికైతే ఇష్టం లేదనమాట. బట్ ఇక్కడేంటంటే మీ రిలేషన్ కావాలి అని చెప్పి తను అనుకున్నప్పటికీ కూడా హ్యాండిల్ చేయలేను అనే కారణం వల్ల ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో దానివల్ల మీరు ఎంత ఎమోషనల్‌గా మీరు బాధపడతారో, మీ లవ్‌ని పట్టించుకోకుండా, మీ కేరింగ్‌ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టి తన స్వార్థం అనేది చూసుకున్నందుకు. ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లోనే మీకు చెప్తే మీరు కొంచెమైనా అర్థం చేసుకునేవారనమాట. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి కమిట్మెంట్ అనేది మీరు అడగడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ వ్యక్తి బిహేవియర్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తూ మీకైతే తన అసలైన బిహేవియర్ అనేది, నిజ స్వరూపం అనేది మీకు తెలిసిందనమాట. అంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వకుండా నా నుంచి తప్పించుకుంటున్నారు అని మీకైతే అర్థమైందనమాట. అర్థమయ్యి మిమ్మల్ని మీరైతే చాలా ఎమోషనల్‌గా బాధపడే విధంగా మిమ్మల్ని మీరైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోయారు లవ్ పరంగా. నైన్ ఆఫ్ వ్యాన్స్. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా! ఇష్టం లేకపోయినా కూడా ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా మీ పర్సన్ ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే యాక్షన్ అనేది తీసుకున్నారనమాట. అంటే తనకి ఎంత బర్డెన్‌గా అనిపించినా కూడా మిమ్మల్ని వదులుకోవడం ఈ వ్యక్తికి ఇష్టం లేకపోయినా కూడా ఈ వ్యక్తి తప్పని పరిస్థితిలో మీ నుంచి అయితే వాకౌట్ అయిపోయారనమాట. యాక్షన్ తీసుకున్నారు. అంటే మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మిమ్మల్ని దూరం పెట్టాలి. ఎందుకంటే మీరు కమిట్మెంట్ అనేది అడుగుతున్నారు. మీకు ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ ఇచ్చే సిట్యుయేషన్‌లో లేరు.
ఈ వ్యక్తి చేతుల్లో లేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ నుంచి అయితే చాలా బోర్డన్గా బాధపడుతూ ఫీల్ అవుతూ ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారనమాట. తను తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి హ్యాపీనెస్ని ఇవ్వకపోయినా కూడా ఎంతో బోర్డన్గా బాధపడుతున్నా కూడా తప్పని పరిస్థితిలో ఈ వ్యక్తి అయితే ఆ జడ్జిమెంట్ ఆ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. ఈ వ్యక్తి ఆ నిర్ణయం అనేది తీసుకుని కొంతమంది అయితే మీ నుంచి కార్మిక రిలేషన్లోకి అయితే వెళ్ళారనమాట. మీది సోల్మేట్ కనెక్షన్ అయినప్పటికీ ఈ వ్యక్తి అయితే కార్మిక కనెక్షన్లోకి అయితే వెళ్ళారు. చూసారు కదా ఇక్కడ తను తీసుకున్న జడ్జిమెంట్ కార్మిక కనెక్షన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళారనమాట. మీ నుంచి బోర్డన్గా ఫీల్ అవుతూ వెళ్ళాలి అని అనిపించకపోయినా తప్పని పరిస్థితిలో ఈ డిసిషన్ అనేది తీసుకుని బట్ ఈ వ్యక్తి తను తీసుకున్న డిసిషన్ వల్ల తన లైఫ్ అనేది ఫేస్ చేసేలాగైతే ఈ వ్యక్తి లైఫ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా బాగా హ్యాపీగా అనేది గడిపారు. చూసారు కదా ఇక్కడ 2 ఆఫ్ కప్స్. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీరైతే ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఈ వ్యక్తి గురించి మీరు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఈ వ్యక్తితో మీరైతే టైం కూడా తెలియకుండా మీరు మాట్లాడడం కానీ టైం అనేది స్పెండ్ చేయడం కానీ అంటే ఈ వ్యక్తితో మాట్లాడాలి అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు యాక్షన్ అనేది తీసుకోవడం కానీ ఆ టైం కోసం ఎదురు చూడడం కానీ ఈ విధంగా చేసేవారనమాట. అంత జెన్యూన్గా అంత అన్కండిషనల్గా అయితే మీరు మీ పార్ట్నర్ని లవ్ చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకుని అంటే ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే విధంగా కూడా ప్రయత్నం అయితే చేయలేదనమాట. కొంతమంది అయితే ట్రై చేశారు. బట్ అది ఎక్కువగా ట్రై చేయకుండా జస్ట్ చెప్పామా అన్న పేరుకి చెప్పారు. వాళ్ళు నో అనేసరికి వీళ్ళు సైలెంట్ అయిపోయారనమాట. అలా కూడా కొంతమంది అయితే చేశారు. అలాగే ఇక్కడ మ్యారీడ్ అయినా అన్‌మ్యారీడ్ అయినా లేదంటే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్‌కి మ్యారేజ్ అయ్యి మీరు అన్‌మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని అయితే దూరం పెట్టారనమాట. తనకి బర్డెన్‌గా ఉన్నా కూడా బాధతో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఈ డిసిషన్ అనేది తీసుకోవడం తప్పలేదు ఫాస్ట్‌లోని. ఈ వ్యక్తికి తెలుసు మీతో ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి. అయినా కూడా ఈ వ్యక్తి కావాలి అని చెప్పి ఒక కార్మిక రిలేషన్‌లోకి అయితే వెళ్ళారనమాట కొంతమంది అయితే. 5 ఆఫ్ వ్యాండ్స్. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్. అంటే మిమ్మల్ని దూరం పెట్టి ఎవరి లైఫ్‌లోకైతే వెళ్లారో వాళ్ళు. లేదంటే ఇక్కడ ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చనమాట. వాళ్ళతో మీ పార్ట్నర్‌కైతే ఈ విధంగా సెట్ అవ్వట్లేదనమాట. అంటే మీ పార్ట్నర్‌ని తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి అయితే ఈ విధంగా కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. మీ పార్ట్నర్ మాటలని నెగ్గనివ్వట్లేదనమాట ఈ వ్యక్తి. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ పార్ట్నర్‌ని పూర్తిగా తన కంట్రోల్‌లో అయితే పెట్టుకోవడానికైతే చూస్తున్నారు. పాస్ట్‌లో మీ రిలేషన్ అనేది బ్రేకప్ అవ్వడానికి కారణం ఇక్కడ వాళ్ళ కంట్రోల్‌లో మీ పార్ట్నర్‌ని పెట్టుకోవడమే. బట్ ఇప్పటికి కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే మీ పార్ట్నర్‌ని అయితే తన కంట్రోల్‌లో అయితే పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ మదర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ పార్ట్నర్‌ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకొని, వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకొని మిమ్మల్ని ఈ వ్యక్తి నుంచి అయితే దూరం చేశారు వీళ్ళు. అంటే మీ పార్ట్నర్‌కి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది లేకుండా వీళ్ళైతే క్రియేట్ చేశారనమాట. 6 ఆఫ్ స్వేర్స్. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తను మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్న మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తికి ఆ అవకాశం అనేది ఇవ్వలేదనమాట. వీళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు.
మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి చాలా ప్రయత్నాలైతే చేశారు. ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదులుకొని, ఇక్కడ తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఉండొచ్చు. చూసారు కదా ఇక్కడ. అయినా కూడా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పటికి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇప్పటికి కూడా మీ గురించే తన ఆలోచనలనేవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఈ వ్యక్తి. బట్ ఇక్కడ మీ దగ్గరికి వచ్చే విధానం అనేది ఈ వ్యక్తికైతే కనిపించట్లేదనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంట్రోల్‌లో అయితే, వాళ్ళ గ్రిప్‌లో అయితే పెట్టుకున్నారు మీ పార్ట్నర్‌ని. దానివల్ల ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా, ఎంత ఆలోచించినా కూడా ఈ వ్యక్తికి ఆ మార్గం అనేది వీలుగా అనిపించట్లేదనమాట. అంటే ఇక్కడ చాలా కష్టంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికైతే రావాలి. అలా రావడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ వ్యక్తి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి. ఇద్దరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బట్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మీ దగ్గరికైతే ఈ వ్యక్తి రావాలి అని చెప్పి ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. చూసారు కదా ఇక్కడ. తను ఎక్కడున్నా కూడా ఇక్కడ తను లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచనలనేవి మీ మీదే ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలి, ఎప్పుడు మీ దగ్గరికి రావాలి. అంటే తన లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనీ అవ్వచ్చు, కెరియర్ పరంగా తను మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. లేదంటే ఇక్కడ తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి, వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకున్నారనమాట. బట్ ఇక్కడ ఆలోచిస్తున్నారు. తను రావడం వల్ల మీకు ప్రాబ్లమ్ ఉండకూడదు. మీ పార్ట్నర్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. చూసారు కదా! ఎక్కువగా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్న, మీకు సంబంధించిన లవ్ మూవీస్ అనేవి చూడడం కానీ, అంటే మీరిద్దరూ ఇక్కడ రిలేషన్‌లో ఉన్నప్పుడు మీకు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి సాంగ్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఏవైనా కూడా మీకు నచ్చినవి ఎక్కువగా ఈ వ్యక్తి అయితే వాచ్ చేయడం కానీ చేస్తున్నారనమాట. అంటే ఈ వ్యక్తి ఎక్కువగా మీకు నచ్చినవి చూడడం, మీకు నచ్చినవి చేయడం, మీ గురించే ఆలోచించడం అనేది చేస్తున్నారు. మీ దగ్గరికి ఏ విధంగా రావాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. చూసారు కదా ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా, ఇక్కడ తన పాస్ట్ లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఇంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరైతే మీ పార్ట్నర్ అయితే బెండ్ అయిపోయి ఉంటారనమాట. అంటే వాళ్ళు చెప్పిన మాటలు మీ పార్ట్నర్ అయితే వినే పొజిషన్‌లో ఉంటారనమాట. వాళ్ళ కంట్రోల్‌లో మీ పార్ట్నర్ అయితే ఉంటారు. చూసారు కదా ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే తను ఏదైతే చూస్ చేసుకున్నారో, అంటే తను ఏదైతే ఆలోచించుకుని నిర్ణయం అనేది తీసుకున్నారో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది కరెక్టా కాదా? నేను ఈ డిసిషన్ అనేది తీసుకున్నాను కదా! ఇది ఏ విధంగా చెయ్యాలి? నేను యాక్షన్ ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా నేను నా పర్సన్‌ని నేను ఎలా మీట్ అవ్వాలి? ఈ విధంగా ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఎక్కువగా ఇక్కడ తన పాస్ట్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి అంటే మీరు. మీ గురించయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చే మార్గం, అవకాశం కోసమైతే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. తన లైఫ్‌లో ఉన్నవన్నీ కూడా వదులుకుని. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తను ఎంత సైలెంట్‌గా పైకి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా అంటే తనకి ఏమీ కూడా పట్టలేనట్టుగా, తనకి బాధ లేనట్టుగా, అంటే మిమ్మల్ని దూరం పెట్టి తను హ్యాపీగా, ప్రశాంతంగా, చాలా రిలీఫ్‌గా తన లైఫ్‌లో తనైతే లీడ్ చేస్తున్నట్టుగా ఈ వ్యక్తి అయితే అందరికీ కనిపిస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి తన లోపలైతే చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. ఏ లవ్‌నైతే తను దూరం పెట్టారో, ఆ లవ్ గురించయితే ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ తన లైఫ్ అనేది ఎంత లగ్జరీగా ఉన్నా ఇక్కడ చూసారు కదా ఇక్కడ తనకైతే మనశ్శాంతి అనేది లేదనమాట. తన లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఒక లోన్లీ ఫీలింగ్ తోటైతే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ తను ఎవరి దగ్గర ఉన్నా కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఏస్ ఆఫ్ స్వేర్స్ అంటే మీ గురించి ఆలోచనలు అనేవి చేయడం కానీ, మీ గురించే తలుచుకోవడం కానీ పదే పదే. మీకు సంబంధించినవన్నీ కూడా ఫీల్ అవ్వడం కానీ తలుచుకుని హ్యాపీగా.
మిమ్మల్ని స్పై చేయడం. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ పిక్స్ చూడడం కానీ, మీకు నచ్చినవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుని ఫీల్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. అంటే ఎప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఎప్పుడు మిమ్మల్ని కలవాలి, మీ దగ్గరికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా తను ఏ విధంగా రావాలి, ఇలాంటి ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి అయితే ఈ వ్యక్తి అయితే ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూనే ఉంటున్నారనమాట. మీ దగ్గరికి ఏ విధంగా రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్నవన్నీ కూడా వదులుకుని మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా బర్డెన్‌గా మిమ్మల్ని అయితే వదిలిపెట్టి వెళ్లారు. చాలా బాధపడుతూనే వెళ్లారు. బయటికి ఇంత స్ట్రాంగ్‌గా మీకు కనిపించినా కూడా తన బిహేవియర్ తోటి. అంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అంటే ఈ వ్యక్తి మీతోటి రూడ్‌గా బిహేవియర్ చేయాలి. మీకు ఈ వ్యక్తిపై ఎక్కువగా చిరాకు రావాలి. ఈ వ్యక్తి అంటే మీకు కోపం రావాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా వరకు ట్రై చేశారనమాట. ట్రై చేసి బట్ తన మనసులో మాత్రం ఇంత బర్డెన్‌గా ఫీల్ అవుతూ మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు ఫాస్ట్‌లోనే. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా ఉండగలను అని చెప్పి అనుకున్నారు. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే రోజు రోజుకి వాళ్ళపై చిరాకనేది ఎక్కువైపోతుందనమాట. వాళ్ళతోటి కలిసి లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే కష్టంగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి. నచ్చట్లేదనమాట. మనశ్శాంతి అనేది లేదు. ప్రశాంతత అనేది కోల్పోయినట్టు ఈ వ్యక్తికి అనిపిస్తుందనమాట. దానివల్ల ఇక్కడ ప్రతి విషయానికి కూడా ఇక్కడ ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే విధంగా మీ పార్ట్నర్ బిహేవియర్ చేయడం కానీ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఇక్కడ డిస్కషన్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే వాళ్ళంతట వాళ్ళే మీ పార్ట్నర్‌ని దూరం పెట్టాలి అనే విధంగా మీ పార్ట్నర్ అయితే ప్రయత్నాలనేవి చేస్తున్నారనమాట మీ దగ్గరికి రావడానికి. తను ఫాస్ట్‌లో ఏదైతే తీసుకున్నారో ఆ డెసిషన్ వల్ల తనైతే హ్యాపీగా ఉండగలను అని అనుకున్నారు. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎంత ఉన్నా కూడా ఈ విధంగా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. తను ఎంత సక్సెస్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా కూడా ఇక్కడ. అది ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, లేదంటే ఏ రకంగా అయినా కూడా తను సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా తనకు తెలియకుండానే ఇక్కడ ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వెళ్ళింది కర్మ. ఇక్కడ కర్మ వల్ల కార్మిక రిలేషన్. ఆ రిలేషన్‌లోకి వెళ్ళడం వల్ల ఈ వ్యక్తి అయితే ఇంకా తనకి ఆ పెయిన్ అనేది బయటకొస్తుందనమాట. మిమ్మల్ని దూరం పెట్టుకోవడం వల్ల తనకి ఏదైతే కోల్పోయారో ఆ బాధ అనేది ఎక్కువగా తెలిసే విధంగా ఈ వ్యక్తికైతే సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయన్నమాట. అంటే తను ఎంత పాజిటివ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తనకి ఆ పాజిటివ్‌నెస్ అనేది రావట్లేదనమాట. దానివల్ల ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరి దగ్గర ఉన్నా కూడా తన మనసు అనేది మీ దగ్గరే ఉందనమాట. మీ జ్ఞాపకాలతోటే ఈ వ్యక్తి ఆలోచనలనేవి ముడిపడి ఉన్నాయి. ఆలోచనలని ఈ వ్యక్తి అయితే ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా అవాయిడ్ చేయలేకపోతున్నారనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఒక మంచి టైం అనేది చూసుకొని ఇక్కడ ఈ వ్యక్తి అయితే వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి, ఇక్కడ తన లైఫ్‌లో ఏదైతే ఉందో అదంతా కూడా దూరం పెట్టుకొని, వదిలిపెట్టి మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకుంటున్నారనమాట. తన ప్రెజెంట్ లైఫ్ అనేది ఇక్కడ అసలు ఏమీ బాగోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమవుతుందనమాట. నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా సోల్‌మేట్ కనెక్షన్. ఆ వ్యక్తిని నేను దూరం పెట్టి ఈ కర్మ కనెక్షన్‌లోకైతే నేను వచ్చి కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను. నేను ఈ కర్మ అనేది ఫేస్ చేయడానికే నా పార్ట్నర్‌కి నేను దూరమయ్యాను అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. చూసారు కదా మీ పార్ట్నర్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో. కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా కూడా తన మనసంతా కూడా మీ దగ్గరే ఉందనమాట. తన మనసంతా కూడా మీ ఆలోచనలతోటే నిండిపోయి ఉంది. చూసారు కదా మనకి కార్డ్స్ అన్నీ కూడా ఈ వ్యక్తి
సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. అంటే తనలో తను చాలా సఫర్ అవుతూ మనశ్శాంతి అనేది లేకుండా ఎమోషనల్‌గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఈ వ్యక్తి ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా తన పాస్ట్ లవ్ తను ఏదైతే దూరం పెట్టారో ఆ ప్రేమ కోసమైతే ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళడానికి ఈ వ్యక్తి అయితే చూస్తున్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆలోచనలనేవి అన్నీ కూడా పాస్ట్ లైఫ్ అంటే ఇక్కడ మీ దగ్గరే అయితే ఉన్నాయన్నమాట. మీ ఆలోచనలతోటి ఈ వ్యక్తి అయితే ఉన్నారు ఇక్కడ. చూసారు కదా అన్ని కార్డ్స్ కూడా మీ వైపే తన ఆలోచనలనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ దగ్గరికి ఏ విధంగా రావాలి యాక్షన్ తీసుకుని. పాస్ట్ లైఫ్‌లో ఏ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో తన ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకోవడం. మీరిద్దరూ కూడా ఏ విధంగా మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకునేవారో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడం. మీరు ఈ వ్యక్తి దగ్గర ఏ విధంగా ఉండేవారో అంటే ఇక్కడ మీరు ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో ఉండేవారనమాట. అంటే మీ పార్ట్నరే మిమ్మల్ని డామినేట్ చేసేవారనమాట ప్రతి విషయానికి కూడా. అంటే మీకు అన్నీ తెలిసి ఉన్నా కూడా మీ పార్ట్నర్ దగ్గర మీరైతే కావాలి అని చెప్పి తగ్గి ఉండేవారనమాట. అంత ప్రయారిటీ అనేది మీరు మీ పార్ట్నర్‌కి ఇచ్చేవారు. అది కూడా ఈ వ్యక్తికి తెలుసనమాట. అది కూడా ఇప్పుడు తలుచుకుని ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ తలుచుకుని తనలో తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ ఈ రాశి వాళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారనమాట. ఇప్పటివరకు నేను చెప్పిన రాశులు అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీ పార్ట్నర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గరికైతే రావాలి. దానివల్ల మీరు ఇబ్బంది పడకూడదు. మీ పార్ట్నర్ కూడా ఇబ్బంది పడకూడదు. ఇద్దరు కూడా సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. మీ దగ్గరికి రావాలి అని చెప్పి డిసిషన్ అనేది తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ కూడా మీ పార్ట్నర్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా తెలివిగా ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట మీ దగ్గరికి రావడానికి. మీ ప్రేమ కోసం అయితే ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఉన్నవన్నీ కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. యాక్షన్ తీసుకునే టైం అనేది ఎప్పటికల్లా ఉంటుంది అనేది చెప్పండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. మీరు మీ పార్ట్నర్‌కి అయితే ద ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ చూసారు కదా! ద ఎంప్రెస్ అంటే తన లైఫ్ అంతా కూడా చాలా లగ్జరీగా ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీకోసం అన్నీ వదులుకుని వస్తున్నారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పార్ట్నర్ అయితే కొన్ని మాయ మాటలు అంటే ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేశారో ఇక్కడ వాళ్ళ దగ్గర కూడా కొన్ని మాటలైతే చెప్తారనమాట. వాళ్ళ దగ్గర నుంచి బయటకు రావడం కోసం చూసారు కదా! ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు. అవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సైలెంట్‌గా ఇక్కడ తనని తను డిఫెండ్ చేసుకుంటూ అంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అని చెప్పాను కదా నేను. సేమ్ మనకు అదే కార్డ్ వచ్చింది. 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే తనని తను ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా ఈ వ్యక్తి అయితే చాలా తెలివిగా వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ నుంచి అయితే ఈ వ్యక్తి అయితే బయటకు రావాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నారనమాట. నిజానికైతే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఈ వ్యక్తి అయితే చీట్ చేస్తారు. ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానని చెప్పి చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్‌లోకి అయితే వస్తారనమాట. అంటే మీ లైఫ్‌లోకి స్టెప్ అనేది తీసుకుంటారు రావడానికి. చూసారు కదా ఇక్కడ. ఛాన్స్ అనేది తీసుకుంటారు. బట్ ఇక్కడ ఇంకా యూనివర్స్ అయితే టైం ఇవ్వట్లేదు. వీళ్ళ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్‌లో అయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరకు వస్తారనమాట. అంటే ఈ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ఈ వ్యక్తి అయితే ఎండ్ చేసి అవన్నీ కూడా చేంజ్ చేసి పాజిటివ్‌గా మీ దగ్గరికైతే ఫ్యూచర్‌లో అయితే రాబోతున్నారనమాట. మనకి టైం అనేది ఇవ్వలేదు యూనివర్స్. బట్ ఇక్కడ ఒక 10 వీక్స్ 10 మంత్స్ అయితే తీసుకోండి. అప్పుడు ఈ వ్యక్తి అయితే కమ్యూనికేషన్ అనేది మీతో చేస్తారనమాట.
ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి. చెప్పాను కదా! ఇక్కడ మీ పార్ట్నర్ కార్మిక రిలేషన్‌లోకైతే వెళ్లారు. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కర్మ అంతా కూడా ఫేస్ చేశాక మీ లైఫ్‌లోకైతే ఫ్యూచర్‌లో అయితే వస్తారనమాట. ఈ కర్మ అనేది పూర్తిగా ఎండ్ అయిపోవాలనమాట ఈ వ్యక్తి. కావాలి అని చెప్పి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టి ఆ కర్మ అనేది ఫేస్ చేయడానికి వెళ్లారనమాట. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్‌నెస్ అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.